మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్నటి నుంచి తెలంగాణ ప్రతి పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో సన్నబియ్యం సంతోషాన్ని తెచ్చింది. అయితే ఇప్పుడు మనం మారుమూల ప్రాంతంలో పల్లెటూరులో ఉన్నాం. ఇక్కడ అసలు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం వారి అభిప్రాయం ఏంటిది, వారి రెస్పాన్స్ ఎలా ఉంది సన్నబియ్యం మీద. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి మీరు సన్నబియ్యం తీసుకున్నారా? తీసుకున్నా సార్. ఎంతమంది ఉన్నారు, ఎంత ఇచ్చినారు? మేము నలుగురు ఉన్నాం సార్. 4 ఆర్లు 24 కిలోలు. మాకు నేనెప్పుడు నా వయసు 36 సంవత్సరాలు, కానీ కనీ వినని ఊహించని రీతిలో ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారు మనకు ఈ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఒకటి భాగంగా ఈ కంట్రోల్ బియ్యం అనేది అసలు ఎవరికి కూడా పాకని పరిస్థితి, తీసుకుపోయి ఏదో ఒక విధంగా ఎట్లనో ఒకట్లా ప్రాసెస్ చేయడం అట్లాంటివి జరిగింది. కానీ మేము కనీ విని ఎరగని రీతిలో మాకు మా నియోజకవర్గటువంటి జైబిరెడ్డి సార్ గారు, మాకు అందుబాటులో ఉన్నటువంటి కొండేటి మల్లయ్య సార్ గారు, అట్లనే మా గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండేటి శంకర్ గారు, అట్లనే మా మాజీ సర్పంచ్ గారు, వీళ్ళంతా సహకారాలతోటి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఎవరికి కూడా లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి లేకుండా మమ్మల్ని ఇప్పటి వరకు కూడా కాపాడారు. అదేవిధంగా ఇట్లాంటి మళ్ళీ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అట్లనే పెద్దవాళ్ళకు నమస్కరించి చెప్తున్నా. అంతే సార్. రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టినందుకు. ఇలాంటి మంచి ఇంకా వస్తున్నాయి, తీసుకొచ్చారు. కరెంటు బిల్లు కూడా మాకు అయింది సార్. మాకు కరెంటు బిల్లు కూడా ఫ్రీ కరెంటు అన్ని మంచి ఓకే ఉన్నాయి. గ్యాసు ఇలా నేను ఈ రోజు సన్న బియ్యంతో తింటున్నా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సన్న బియ్యం వేస్తుండ్రు సారు, మాకు మంచిగా తింటున్నాము, మంచిగా ఉంటున్నాము. ఈ పార్టీ నుంచి మంచిగా జరుపుతున్నా అంటున్నాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాడుగులపల్లి మండలంలో కన్నెకల గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇటు విషయంలో ఈ గ్రామం సంబంధించి 738 రేషన్ కార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 123 క్వింటాల 50 కిలోల బియ్యం ఈ గ్రామానికి ప్రతి నెల పంపిణీ జరుగుతుంది. ఇవన్నీ అందరూ వినియోగదారులు, అందరూ లబ్ధిదారులు సరైన సమయానికి తీసుకొని యూజ్ చేసుకొని వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఇందు మూలంగా తెలియదు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కొండేటి మల్లయ్య గారు ఉన్నారు. ఈ పథకం గురించి వారి యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఈ ఎన్నికల్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన పథకాల అమలు కోసము ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో 6 సూత్రాలు అవన్నీ కూడా అమలు చేస్తూ దాంట్లో భాగంగా ఇప్పుడు సన్నబియ్యం కార్యక్రమాన్ని నిన్న నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇదంతా కూడా ఇది చక్కటి ప్రోగ్రాం. పేద ప్రజలు తినేదానికోసం అవపడతాము అక్కరొచ్చే బియ్యం. గతంలో ఉన్న ప్రభుత్వము సరి అయిన రీతిలో ఆ బియ్యము తినలేక రకరకాల మిస్యూజ్ అయిన విషయం మనకందరూ తెలుసు. ఇవన్నీ గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లనే దీన్ని సన్నబియ్యం ఇచ్చి పేద ప్రజలకు అన్నం తినే విధంగా మంచి అన్నం తినాలి, ఆరోగ్యవంతమైన అన్నం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. దాంట్లో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేస్తుందో అన్నీ కూడా వరుసగా అమలు చేస్తుంది. బస్సు పాస్ కావచ్చు, సిలిండర్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవాళ ఏదైతే ఇచ్చిందో అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా దాంట్లో భాగంగా ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం ఇచ్చింది. సన్నబియ్యాన్ని మిస్యూజ్ అనేది కాకుండా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. పేద ప్రజలు ముఖ్యంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకుపోయి వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ బియ్యం సంతోషకరం ఇవ్వడం చాలా సంతోషపడతా ఉన్నారు పేద వర్గాల అందరూ కూడా. మరి ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా రాష్ట్ర రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి అందరూ కూడా ఈ రాష్ట్రంలో, ఈ గ్రామాల్లో, ఈ మండలంలో ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి భావిస్తా ఉన్నాను. నాకు రేవంత్ రెడ్డి గారు చేసిన ఉపాయం మంచిగా ఉంది. ఈ సన్న బియ్యం చాలా మంచిగా ఉంది. తెలంగాణ వచ్చిన కానించి కూడా కేసీఆర్ తేలేదు ఈ సన్న బియ్యం. ఆయన దోచుకొని పోయాడు, కానీ రేవంత్ అన్న మాత్రం అందరికీ సన్న బియ్యం, అందరికి కడుపు నిండాగా భోజనంగా ఉంది. కొంతమందికి రేషన్ కార్డులు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఇదొక్కటి పేదలకు సహాయం చేస్తే రేవంత్ అన్న ఇంకా 5-6 సార్లు గెలుస్తాడు. 5-6 సార్లు కూడా ఆయన సీఎం గానే ఉంచుతాం. కానీ మాకు ఈ 2500 పథకం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేము ఇస్తాడని మాకు నమ్మకం కూడా ఉంది. చాలా వరకు ఇంతవరకు కూడా నేను పుట్టి 33 ఏళ్ళు అవుతుంది నాకు, కానీ సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇచ్చిందా? ఏ గవర్నమెంట్ ఎన్ని సర్కార్లు వచ్చినాయో ఒక్క సీఎం కూడా ఇవ్వలేదు. నేను ఉండి చెప్తున్నాను చూడండి, ఇక్కడ కన్యకల్ ధర్మాపురం మాది నల్గొండ జిల్లా. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం వందనాలు చెల్లించుకుంటున్నా నేను. కానీ నా కడుపే కాదు, అందరి కడుపులు కూడా నింపిండు. కానీ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని కోరుతున్నాం సార్. అదొక్కటి రాని వాళ్లకు, లేని వాళ్ళకి చాలా పేదలు ఉన్నారు, వాళ్లకు 2500 పథకం కూడా అమలు చేయండి సార్. మిమ్మల్నే పెట్టుకుంటాం సార్. మేము మాకు ఇంతవరకు మేలు చేసినందుకు ధన్యవాదాలు సార్కి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రేషన్ షాపులలో పంపిణీ చేసినటువంటి దొడ్డు బియ్యం అటు తినలేక అటు తిండి అనారోగ్యం పాలై ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పరిస్థితి నుంచి ఈరోజు సన్న బియ్యం వచ్చిన సంతోషం, వాళ్ళలో సన్న బియ్యం సంతోషాన్ని తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఆ మహిళలు ఇప్పుడే సన్న బియ్యాన్ని తీసుకున్నారు. వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. రేవంత్ రెడ్డి సారు ఏ పని చేసినా మంచిగా చేస్తుండు. ఫ్రీ బస్ చేసిండు, మాకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిండు, సంతోషం అనిపిస్తుంది మాకు. ఇంతకుముందు బియ్యం తీసుకునేదమ్మా? ఇంతకుముందు బియ్యం తీసుకునేది కానీ ఆగం కోళ్ళకయ్య బర్ల కొండు పెట్ట, ఇక అదే పని. ఇప్పుడు మేము మంచిగా వండుకొని తింటాం. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది మాకు. ఇక మాకు 2500 కూడా మా మహిళలకు అమలు చేయాలి. వస్తామంటే ఇంకా సంతోషమే చేయాలి. మాకు సంతోషం అనిపిస్తుంది బియ్యం ఇస్తే. ఈ బియ్యం కంటిన్యూగా ఇవ్వాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం. ఎప్పుడు బియ్యం మా పిల్లలకు కూడా చదువులు మంచిగా చెప్పాలి, బల్లలకు కూడా మంచిగా పంపాలి, అన్ని మంచిగా చేస్తుండ సార్. మాకు మంచిగా నచ్చిండ సార్ ఉండాలి. మీరు ఊహించిరా అమ్మా? మీరు కూడా సన్న బియ్యం తింటాం, మేము కూడా అందరిలాగా ఉన్నోళ్ళలాగా తింటాం అని చెప్పేసి ఎప్పుడైనా ఊహించిరా? ఎప్పుడు ఉంచలేదు సార్. ఇప్పుడే సంతోషం అవుతుంది మాకు ఇస్తుంటే. రేషన్ కార్డులు రాని వాళ్ళకి కూడా రావాలి. ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషించాలి కదా సార్. చాలా మందికి లేవు రేషన్ కార్డులు. ఇచ్చినారు. నువ్వు చూసినావా? సన్న బియ్యమైనా ఒరిజినల్ అయినా ఏదైనా ఇది చేసినారా? సన్న బియ్యం సార్. మేము పట్టించిన బియ్యం ఉన్నట్టే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి సార్. మేము పట్టించుకున్న బియ్యం ఉన్నట్టే ఉన్నాయి సార్. మీరు తృప్తి చెందుతున్నారు? సంతోషంగా ఉంటుంది. ఇదండి పరిస్థితి. తెలంగాణ పల్లెల్లో పేద ప్రజలు సంతోషానికి అందుకు అవధులు లేకుండా ఉంటున్నది. వారి జీవితాంతం సన్నబియ్యం తినలేమేమో అనే బాధ నుంచి ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ సన్నబియ్యం ఇచ్చినందుకు వారి మొహాల్లో ఆనందం ఉంటున్నది. ఇకపై వాళ్ళు కడుపు నిండా తింటూ సంతోషంగా ఉంటామంటున్నారు. కెమెరామెన్ గౌతమ్తో నాగేంద్రచారి, నల్గొండ.